హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక టేస్టీ వెజ్ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను. ఇది పొట్లకాయ ఉల్లికారం అండి. ఒకసారి ఈ ప్రాసెస్లో పొట్లకాయ ఉల్లికారం ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్లో చాలా ఉల్లికారంలో అయితే నేను పోస్ట్ చేశాను. ఒకసారి ఈ పొట్లకాయతో కూడా ఉల్లికారం ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. చూసారు కదా, నేను ఆల్రెడీ నా ఛానల్లో పొట్లకాయ పచ్చడి కూడా పోస్ట్ చేశానండి. ఆ పచ్చడి కూడా చాలా బాగుంటుంది. పొట్లకాయ అందరూ చేసుకుంటారు కానీ ఎలా క్లీన్ చేసుకోవాలో తెలియదు కొంతమందికి. అలాంటి వాళ్ళ కోసం క్లియర్గా చూపిద్దామని వీడియో పోస్ట్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. పొట్లకాయ మీద ఇలా మొత్తం ఉంటుందండి. చూసారు కదా, ఇలా పొట్టులా ఉంటుంది. ఆ పొట్టునంతా చక్కగా క్లీన్ చేసుకోవాలి. చాకు మనం రివర్స్లో పెట్టుకొని చక్కగా క్లీన్ చేసేసుకోవాలి. తర్వాత ఇలా ముక్కలను అయితే నేను ఇలా చక్రాల్లా బారుగా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు, తర్వాత మిర్చి కూడా పక్కన పెట్టేసుకున్నాను కోసుకొని. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు వేసుకున్నాను. తర్వాత మినపప్పు వేసుకున్నాను. ఆ 2 కూడా చక్కగా వేగిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకుంటున్నానండి. తర్వాత కొంచెం జీలకర్ర తక్కువ వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే చేదొస్తుంది. తర్వాత కొంచెం ఆవాలు కూడా వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లో మనకి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ అయితే వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. నేను ఒక 2 వరకే వేసుకున్నానండి ఎండుమిరపకాయలు. ఊరికే ఫ్లేవర్ కోసం వేసుకున్నాను అంతే. నేను తర్వాత చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుంటాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు ఇలా ఫ్రై చేసేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనకి ఫుల్లో పెట్టామంటే ఊరికే కలర్ మారిపోతాయండి స్పైసెస్ అన్నీ కూడా. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూసారు కదా, ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం చల్లారిన తర్వాత నేను ఇలా పల్లీలు వేసుకున్నానండి. కొంచెం ఒక 1 స్పూను. తర్వాత నువ్వులు కూడా వేసుకుంటున్నాను. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా చూసారు కదా. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. సేమ్ ఇదే ప్రాసెస్ మనం గుత్తి బెండకాయ, దొండకాయ ఎలా చేసుకుంటాం అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఇలా ముక్కల్లాగే కట్ చేసుకున్నానండి. వీటిని అయితే ఇలా రౌండ్గా సర్కిల్స్ లాగా ఇలా అయితే కొంచెం ముక్కలన్నిటికీ మసాలా పడుతుందని నేను ఇలా కట్ చేసుకున్నాను. లేదనుకుంటే మీరు అలా గుత్తి దొండకాయ, వంకాయలాగా ఎలా కట్ చేసుకొని లోపల పెట్టుకొని మనం స్టఫ్ చేసుకుంటామో అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఫ్రై చేసేసుకుంటున్నాను. పొట్లకాయ ముక్కలు చాలా తొందరగా మగ్గిపోతాయండి. అందుకని ఒకసారి మీరు దగ్గరుండి ఫ్రై చేసుకోండి. మొత్తం అంతా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి, ఫుల్లో కాకుండా. నేను ఈ ముక్కలన్నిటిలోని ఫ్రై చేసేసుకొని విడిగా సపరేట్గా తీసేసుకుంటానండి. ఇలా కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి అయితే కుక్ చేసేసుకుంటున్నాను నేను. చూసారు కదా, నాకు ఒక 5 మినిట్స్కి అయితే ఇలా ముక్కలు అయితే మగ్గిపోయినాయి. ఇంకొక 5 మినిట్స్ పాటు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి పెట్టుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఇలా నాకు ఆ ముక్కలన్నీ ఫ్రై అవ్వడానికి ఒక 10 మినిట్స్ అయితే పట్టిందండి. ఇప్పుడు ఆ ముక్కలన్నిటిని వేరొక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ మసాలా పేస్ట్ ఇవి ముక్కలన్నీ కలిసి ఊరికే మనకి అడుగు పడతాయి. అందుకని నేను ఇలా సపరేట్గా తీసేసుకొని తర్వాత వేసుకుంటాను. అంతేకాకుండా మనం ఇలా సపరేట్గా ఆయిల్లో వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు కారం కూడా చక్కగా పడతాయి. అందుకని నేను సపరేట్గా ముక్కలను అయితే ఇలా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను నేను. శనగపప్పు, మినపప్పు, ఆవాలు కూడా వేసుకొని కొంచెం సేపు అయితే ఫ్రై చేసేసుకొని కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను. తర్వాత కరివేపాకు కూడా వేసుకున్నాను.
కరివేపాకు కూడా చిటిపిల్లలాడిన తర్వాత పచ్చిమిర్చి ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని పచ్చిమిర్చిను ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటున్నానండి. ఆల్రెడీ మనం ఉల్లికారంలో ఉల్లిపాయ ముక్కలు వేసాం కదా. ఇప్పుడు ఇలా నేను ఒక ఉల్లిపాయ అయితే స్లైసెస్లా కట్ చేసి వేసుకుంటున్నాను. చూడడానికి బాగుంటుంది, అలాగే అక్కడక్కడ పంటికి తగులుతూ బాగుంటుంది అని చెప్పి నేను ఇలా వేసుకుంటున్నాను. తర్వాత ఒక ఎండుమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు మగ్గడానికి కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. మొత్తం అంతా చక్కగా ఇలా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. నేను స్టీల్ వాడుతున్నాను కాబట్టి ఊరికే అడుగు పడుతుంది కాబట్టి స్లోగా ఇలా సిమ్లోనే చేసుకుంటున్నానండి నేను. తర్వాత లిడ్ క్లోజ్ చేసి కొంచెంసేపు మగ్గించుకున్న తర్వాత సరిపడా కారం కూడా వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం ఉల్లికారంలో ఎండుమిర్చి వేసాం కదా, చాలా తక్కువ వేసాము. ఇప్పుడు సరిపడా కారం అయితే ఇందులో వేసేసుకొని మనం మిక్సీ కొట్టి పెట్టుకున్నాం కదా మసాలా పొడి, ఇప్పుడు ఆ మసాలా పేస్ట్ మొత్తాన్ని కూడా నేను ఇందులో వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను. అడుగు పడిపోతుందండి. మొత్తం అంతా చక్కగా మనం ఇప్పుడే ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి. ఊరికే అడుగు పడుతుంది, అందుకని కలుపుతూనే ఉండాలి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటే అడుగు పట్టకుండా ఉంటుంది. అందుకని నేను కొంచెం వాటర్ అయితే పోసుకున్నాను మొత్తం. ఇలా ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నానండి. ముక్కల్లో వేసుకున్నాం అంతే కదా మనం. ఇప్పుడు మసాలా పేస్ట్లో కూడా కొంచెం పసుపు వేసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మనం నూనెలో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా పొట్లకాయ ముక్కల్ని, ఆ పొట్లకాయ ముక్కల్ని ఈ మసాలా పేస్ట్లో అయితే నేను వేసుకొని మొత్తం అంతా మసాలా పేస్ట్ మొత్తం ముక్కలకు పట్టే వరకు ఇలా అయితే మొత్తం మిక్స్ చేసేసుకుంటున్నానండి. కొంచెం దగ్గరుండే మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి, అడుగు పడుతుంది కదా మనకి పేస్ట్, అందుకని ఇలా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో ఫైనల్గా అయితే ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. యాడ్ చేసుకుంటే ఫైనల్గా అయితే మనకి పొట్లకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది చూడండి. మనకి ఆయిల్ కూడా పైకి ఫ్లోట్ అవుతుంది కదా. ఇప్పుడు వేరొక బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన పొట్లకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇదే ప్రాసెస్లో మీరు కూడా చేసుకొని చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంటుందండి. ఈ పొట్లకాయతో నేను ఆల్రెడీ పచ్చడి కూడా పోస్ట్ చేశాను, పొట్లకాయ పెరుగు పచ్చడి. ఒకసారి ఆ పచ్చడి కూడా చేసుకొని చూడండి, చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.